పుల్ల గోంగూర తోట ఇది భీమవరం సమీపంగా మనం ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని విసాకోడేరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వంకాయలపాలెం గ్రామం ఇది. రైతు అనంతరావు గారు ఇక్కడ గోంగూరతో పాటు తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దీన్ని పుల్ల గోంగూర అంటామని పిలుస్తున్నారు వీళ్ళు. ఎర్ర గోంగూర అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. సో దీంట్లో తెల్ల గోంగూర కూడా ఉంటుంది, కానీ ఇక్కడ భీమవరం మార్కెట్లో దానికి డిమాండ్ ఉండదు కాబట్టి మేమంతా ఎక్కువగా ఈ ఎర్ర గోంగూర లేదా ఈ పుల్ల గోంగూర మాత్రమే పండిస్తున్నాం అనేది వారు చెప్తా ఉన్నారు. ఇట్లా ఒక కట్ట ఉంది చూసారా, ఇలాంటివి రోజు ఒక 200 కట్టల వరకు కోసుకొని మార్కెట్కి తీసుకెళ్తుంటామంటున్నారు వారు, వాళ్ళ మామగారు, వాళ్ళ బావమరిది మొత్తం ముగ్గురు ఇక్కడ సుమారు 2 ఎకరాల భూమిలో ఈ ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారు. రోజు ఉదయాన్నే మార్కెట్కి తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ మార్కెట్లో అమ్ముకొని వచ్చేస్తారు. 3 గంటలకు వెళ్తారు, మళ్ళీ 7-8 గంటల వరకు ఉదయం వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గోంగూరకు అంతా కూడా నీళ్లు పెట్టుకోవడం ఇట్లాంటి పనులు చేసుకుంటారు. మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల తర్వాత వచ్చేసి ఈ ఆకుకూరలన్నీ కోసి కట్టలు కట్టుకుంటారు. సో సొంతంగా మార్కెట్ చేసుకుంటారు. ఈ వంకాయలపాలెం గ్రామంలో, అదేవిధంగా ఈ పక్కనే ఉన్నటువంటి పెన్నాడ గ్రామంలో చాలామంది రైతులు ఈ ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. భీమవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులకు కూడా ఈ గ్రామాల నుంచే ఎక్కువగా కూరగాయలు వెళ్తుంటాయి అనేది అనంతరావు గారు చెప్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చెప్తున్నారు.